సొంత పార్టీ బాలీవుడ్ యాక్ట్రెస్ ఎంపీ కంగనా రనౌత్కు బీజేపీ అధిష్టానం షాక్ ఇచ్చింది. పార్టీ పాలసీ విషయాలపై మాట్లాడే అధికారం, అనుమతి ఆమెకు లేదని అధిష్టానం స్పష్టం చేసింది. రైతుల ఉద్యమానికి సంబంధించి ఆమె చేసిన వ్యాఖ్యలను సంచలనంగా మారడంతో బీజేపీ ఈ నిర్ణయం తీసుకుంది. రైతుల ఉద్యమాల్లో విదేశీయుల కుట్ర ఉందని, వారిని అదుపు చేయకపోతే బంగ్లాదేశ్ తరహా పరిస్థితులు వస్తాయని కంగనా వ్యాఖ్యానించడం దుమారం రేపింది. పారిశ్రామికవేత్తగా రాణించాలనుకున్న బీసీ, ఈబీసీ, కాపు యువతుల కోసం ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ఈడీపీను ప్రభుత్వం తీసుకురానుంది. ఇందుకోసం హైదరాబాద్లోని ఎన్ఐఎంఎస్ఎంఈలో ఒప్పందం కుదుర్చుకోనుంది. ఏటా 1000 మంది బీసీలు, 500 మంది ఈబీసీలు, 500 మంది కాపులకు శిక్షణ ఇవ్వండి. ఒక్క బ్యాచ్లో 30 మంది చొప్పున 4 నుంచి 6 వారాలు ఈ ప్రోగ్రాం ఉండనుంది. ఇందుకు ఆయా ఖర్చును కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు భరించనున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు సీఎం రేవంత్ శుభవార్త చెప్పారు. త్వరలో మరో 35,000 ఉద్యోగులు భర్తీ చేస్తామని తెలిపారు. నిరుద్యోగులకు తాను అన్నగా తోడుంటానని హామీ ఇచ్చారు. సివిల్స్ మెయిన్స్ లో ఉత్తీర్ణులైతే మరోసారి ఆర్థిక సహాయం చేసేందుకు కూడా సిద్ధమని ప్రకటించారు. పరీక్షలు వాయిదా వేస్తే నిరుద్యోగులకు ఇబ్బందని, కొందరు ఉద్దేశపూర్వకంగా నిరుద్యోగులను రెచ్చగొడుతున్నారని సీఎం రేవంత్ ఆరోపించారు. Thank you.